బ్రెస్ట్ క్యాన్సర్‌లో 2 రకాల సర్జరీలుంటాయి. బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ, 2 మాస్టెక్టమీ. బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ అన్నప్పుడు ఏదైతే లంప్ ఉంటుందో, సో, లంప్‌ను మాత్రమే తీసివేసి మిగతా బ్రెస్ట్‌ని ప్రిజర్వ్ చేయడం. మాస్టెక్టమీ అంటే పూర్తిగా ఆ సైడ్ బ్రెస్ట్‌ని తీసివేయడాన్ని మాస్టెక్టమీ అంటాం. క్యాన్సర్ ఎప్పుడైనా బ్రెస్ట్ నుంచి యాక్సిల్లాకి లింఫ్ నోడ్స్‌కి స్ప్రెడ్ అవుతుంది. సో, ఆ యాక్సిల్లాలో ఉన్న లింఫ్ నోడ్స్‌ని కూడా రిమూవ్ చేయడం క్యాన్సర్ సర్జరీలో ఒక పార్ట్. బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీలో తప్పనిసరిగా రేడియోథెరపీ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అనంటే, అక్కడ ఓన్లీ లంప్ మాత్రమే తీయబడుతుంది కాబట్టి, రిమైనింగ్ టిష్యూ నుంచి అగైన్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి తప్పనిసరిగా రేడియోథెరపీ తీసుకోవాల్సి ఉంటుంది. అదే మాస్టెక్టమీలో అయితే సర్జరీ చేసిన తర్వాత వచ్చిన ఫైనల్ బయాప్సీ రిపోర్ట్‌ని బట్టి రేడియోథెరపీ ఇవ్వాలా? వద్దా? అనేది డిసైడ్ అవుతుంది. బ్రెస్ట్‌లో ఒకవేళ క్యాన్సర్ గడ్డ 5 సెంటీమీటర్లకు పైన ఉన్నప్పుడు కానీ, లేదంటే క్యాన్సర్ గడ్డ పైన స్కిన్‌కి గానీ, లోపట మజిల్స్‌కి కానీ ఇన్ఫిల్ట్రేట్ ఉన్నప్పుడు తప్పనిసరిగా రేడియోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. సో, రెండిట్లో రికరెన్స్ పర్సెంటేజ్ చూసినట్లయితే మళ్ళీ క్యాన్సర్ వచ్చే పాసిబిలిటీ బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీలో 5-6% ఉంటుంది. అదే మాస్టెక్టమీలో అయితే 2-3% ఉంటుంది.